ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి టమారిన్ పేస్ట్ ఉంటుంది కదా! అది మంచిగా అప్లై చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం ఉప్పేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, రుచికి తగినంత సాల్ట్ ఏసుకొని, ఒక స్పూన్ వరకి కారం వేసుకొని, వాటర్ పోసుకొని చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్‌లో మిర్చిని డిప్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మిర్చిని మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని, ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా! ఉల్లిపాయ, కొత్తిమీర, సాల్ట్ పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి. అట్లాగే దాంట్లో చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా నిమ్మకాయ పిండుకుంటే అంతే, వేడి వేడి ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ అన్నది రెడీ అయిపోతుంది.